నమస్కారం మిస్టర్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. థాంక్ యూ. ఒక మంచి వైబ్ వస్తుంది. హుహు. మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయినా, మీతో మాట్లాడినా హుహు. టైం అలా వెళ్ళిపోతుంది. ఐ అయ్యో! ఫీల్ లైక్ ఏదో అలా క్యాజువల్‌గా కూర్చొని మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది హుహు. మీకు. బికాజ్ నా ఒక్కదానికనే కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఎవ్వరికైనా సరే ఐ థింక్ సేమ్ ఫీల్ ఉంటుంది. మీరలా యెస్. చేస్తారు యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూని. అవును. నేను కూడా అలాగే హ్మ్. వస్తాననమాట. ఓకే. ఐయామ్ గోయింగ్ టు మీట్ థీస్ పీపుల్ అనేది మాత్రమే మైండ్‌లో ఉంటుంది గానీ, ఏదో క్వెషన్ ఆన్సర్ నేనేదో మంచి ఆన్సర్స్ ఇవ్వాలి అన్నట్టు ఉండదు. ఉండదు. సో, ఐ జస్ట్ ఎంజాయ్ మై సెల్ఫ్. సో, ఐ ఓకే. థింక్ అందుకే మీకు కూడా ఎంజాయ్ అవుతుందేమో. యాహ్! సో, ఫెబ్ 14థ్‌న 'తలా' మూవీ తోటి మరొకసారి ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు. అవును. సో, ఏంటండి ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ గారు కమ్‌బ్యాక్ ఇస్తారు అని అనుకోవచ్చా? డెఫినెట్లీ. హ్మ్. అలా అనిపించకుండా ఐ డోంట్ థింక్ నాలో కూడా ఇంత ఎక్సైట్‌మెంట్ అంటే కావాలని ఎక్సైట్ అవ్వలేం. సో, డెఫినెట్లీ ఆ లక్షణాలు కనిపిస్తూ వచ్చేటప్పుడే ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా సార్లు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆన్ టేబుల్ పెద్ద పెద్ద డిస్కషన్స్ చేస్తారు గానీ, హ్మ్. ఆన్ సెట్ వెళ్లి ఒక 2 రోజు షూటింగ్ చేసేటప్పుడే అయ్యో! ఫస్ట్ డేనే తెలిసిపోతుంది ఇంకా. ఆ హ్మ్. సెట్‌లో ఉన్న వైబ్, కన్‌ఫ్యూజన్ ఉందా? క్లారిటీ ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఆ వైబ్ పైన మనకు తెలిసిపోతుంది దట్ ఓకే. ఈ సినిమా చెప్పినట్టే జరగబోతుంది. ఒక 4, 5 డేస్ షూట్ చేసే తర్వాత అయితే ప్రాపర్‌గా తెలిసిపోతుంది. ఈ సినిమా అదృష్టం పరిస్థితి ఏంటి అనేది. హ్మ్. మనం మాత్రమే కాదు ఒక లైట్ మ్యాన్ వరకి కూడా చెప్పగలుగుతారు. ఈ సినిమా లక్షణాలు ఎలా ఉన్నాయనేది. హ్మ్. సో, డెఫినెట్‌లీ ఆన్ సెట్ వెళ్ళిన దగ్గర నుంచి తెలిసిపోతుంది దట్ యెస్ థిస్ ఈస్ గోయింగ్ అండ్ ఆఫ్టర్ 5, 15 డేస్ డబ్బింగ్ టైమ్‌లో చూసేటప్పుడు మళ్ళీ చూసిన వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు సో, స్టెప్ బై స్టెప్ ఆ కాన్ఫిడెన్స్ అనేది అయితే ఖచ్చితంగా వచ్చింది దట్ దిస్ ఫిల్మ్ డెఫినెట్‌లీ అందరికి ఒక మంచి పేరు తెస్తుంది 100%. నాట్ హ్మ్. జస్ట్ అమ్మ రాజశేఖర్ గారికి అయితే ఖచ్చితంగా. బట్ ఈవెన్ ఫర్ రాగిన్ యాస్ ఎ డెబ్యూటాంట్, ఫర్ ద హీరోయిన్ నాకు ప్రతి ఒక్కరికి ప్లస్ అయ్యేలా ఉంది ఈ సినిమా. సో, ఏంటండి మీరు యాక్సెప్ట్ చేయడానికి ఈ క్యారెక్టర్ రీజన్ ఏంటి? మీకేం నచ్చింది బాగా? ఫస్ట్ అమ్మ రాజశేఖర్ గారి అప్రోచ్. ఆయన అప్రోచ్ అయిన విధానం ఏదో హి ఈస్ ఆల్సో నాట్ అ వెరీ ఈగోయిస్ట్. అంటే బయట చూసేటప్పుడు స్టార్స్, సెలబ్రిటీస్ అనే ఫీలింగ్ ఉంటుంది. కొందరు చూపించేది ఎక్కువ ఉంటుంది. నిజంగా అంత ఉండదు. అంటే దే డోంట్ హావ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ బి కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ క్రాఫ్ట్. అంటే నాకు నా వర్క్ వచ్చు అనే కాన్ఫిడెంట్ ఉండటం వేరు. బట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఇలా తిరగడం అంటే ఇట్స్ జస్ట్ వన్ ఫ్రైడే. నువ్వు కాన్స్టెంట్‌గా ఒక 5 సినిమాలు హిట్ ఇచ్చిన 6th సినిమా కెన్ బి ఎనీథింగ్. సో, ఆ ప్రైడ్ బేస్డ్ ఆన్ టెంపరరీ సక్సెస్ ఆర్ ఆ లోవర్ సెల్ఫ్ ఎస్టీమ్ బేస్డ్ ఆన్ వన్ ఫెయిల్యూర్. దీస్ థింగ్స్ ఆర్ నాట్ క్యారెక్టరిస్టిక్స్. సో, ఆ వైబ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక పక్క. బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఉండేటప్పుడే ఈగో అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ పొగరు అనేది లేకపోవడం ఇంకో హ్మ్. సైడ్. హ్మ్. హ్మ్. సో, వి మీట్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్. బయట పాపం కామన్ పీపుల్ కి కూడా చాలా సార్లు వాళ్ళు చేసిన వర్క్ లేదా వాళ్ళకి డిజర్వబిలిటీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇంత ఉంటుంది. బట్ ఆన్ ది అవుట్ సైడ్ ద షో లైక్ ద బ్రాండ్స్ దే వేర్ అండ్ ద థింగ్స్ దే డూ లైక్ అవసరం ఇవన్నీ అని అనిపిస్తుంది. బట్ అమరాశేఖర్ గారు బిలాంగ్స్ టు ది అదర్ కేటగిరీ విచ్ ఐ రెస్పెక్ట్ అండ్ విచ్ ఐ రిలేట్ టు. దట్ ఏది చూపించాలని ఉంటే కూడా మీరు ఒకరికన్నా గొప్ప వాళ్ళని చూపించాలని ఉంటే మీ పనిలో చూపించండి. నాట్ ఇన్ ద అదర్ సెక్షన్స్. మీకన్నా హ్మ్. తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మీ ఇది చూపించడం కాదు. కాదు. సత్తా హ్మ్. చూపించాలని ఉంటే వర్క్ దగ్గర చూపించండి. హ్మ్. దట్ ఈస్ అమ్మ రాజశేఖర్ గారు. సో, ఆయన నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఐ ఆల్సో హ్యాడ్ దిస్ ఇమేజ్ దట్ ఓకే హీ మైట్ హ్యావ్ అ సర్టన్ బిహేవియర్. బట్ హీ కేమ్ టు మై వర్క్ సెట్. నా వర్క్ జరిగే ప్లేస్ లో ఆయనకి చాలా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలనుండే, నేనే కావాలనుండే. హ్మ్. ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడింది నాకు కరెక్ట్ కన్వే కాలేదు. ఓకే. అండ్ దానివల్ల నేను నో అనేసాను. ఇంకా టైం లేదు డిస్కషన్ కి. మీరు ఎక్కడున్నారు చెప్పండి నేను అక్కడికి వస్తాను. వీళ్ళ వల్ల డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా ఇది మాట్లాడతారు. పాసింగ్ ద మెసేజ్ కరెక్ట్ ఓకే. గా రీచ్ అవ్వట్లేదు ఆ! మీకు. నేను వస్తానని చెప్పి వచ్చేసారు ఇంకా హ్మ్. ఇమీడియట్లీ. హ్మ్. అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ అ షార్ట్ బట్ హీ వెయిటెడ్ ఫర్ మీ. సో, ఓకే. దాట్ షోడ్ దట్ అన్నిటికిన్న గొప్ప ఇస్ సినిమా హ్మ్. వర్క్. ఆ వర్క్ చేయించుకోవాలంటే మీరు గ్రేటా? నేను గ్రేటా? నేను గ్రేట్ అని చూపించుకోవాలా? నేను ఎందుకు రావాలి? మీరు నా దగ్గరకు అవన్నీ కాదు. మంచి సినిమా చేద్దామండి. ఓకే. ఇంతే. సో, హ్మ్. నేను వచ్చేటప్పుడు టక్కుమని ఇప్పుడు మా సినిమా అని స్టార్ట్ చేసేసారు. ఆ! నాకు అక్కడే ఒక అంటే ఆ! హ్యాపీ నవ్వు వచ్చేసింది. ఆ! దిస్ ఫెలో రియల్లీ లవ్స్ ద సినిమా. ఇప్పుడు హ్మ్. ఒక మంచి సినిమా చేయాలి అని. ఆ! అది ఎక్కడ కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరు ఎలా చేస్తున్నాం అన్నీ అనవసరం. సెకండరీ. సో, ఐ సెడ్ ఓకే చెప్పండి. నేను కూడా ఎక్కడ వేరే మైండ్ సెట్ నుంచి వస్తే సడెన్ గా ఇతన్ని చూస్తే అతనే అదే దట్ కేమ్ టు మీ. ఐయామ్ లైక్ హ్మ్. యా హ్మ్. యా కమ్ ఆన్ టెల్ మీ. హ్మ్. ఎస్తరా గారు. హి కాల్స్ మీ ఆ! ఎస్తరా గారు. ఆ! ఈ రోల్ మీరే చేయాలండి. స్టార్టెడ్ విత్ దట్. సో, ఓకే. ఎందుకు నేనే చేయాలి? నాకెందుకో వాళ్ళు చెప్పింది నచ్చదు. అది అలా కాదు. హ్మ్. ఈ సినిమాలో అసలు లైఫే మీరు అన్న. అది కూడా చాలా డైరెక్టర్స్ చెప్తారు. ఒప్పించుకోవడానికే అవును. చెప్తారు. బట్ ఆయన చెప్పిన విధానం
ఆ సీన్, ఆఫర్ చేసిన క్యారెక్టర్, ఆ రెఫరెన్స్ పిక్చర్స్, ఈ లుక్, ఆ లుక్ నేను ఎప్పుడూ చేయలేదు. ఈ మధ్య నేను చేసే ప్రతి సినిమాలో ఐఎమ్ డూయింగ్ సారీ లుక్స్ ఓన్లీ. సారీసే వేసుకుంటున్నాను కానీ ఆ సారీ మెటీరియల్ నుంచి దట్ ఈస్ ద ఎంటైర్ టీమ్స్ ఎఫర్ట్ యాక్చువల్లీ. నా స్టైలిస్ట్ కూడా చెప్తూ ఉంటుంది, ఎలాగో ఏమో వాళ్ళు డెలిబరేట్ గా చేస్తున్నారో ఏమో కానీ ఒక్కటి కూడా రిపీట్ ఉండదు. ఆ ఫ్యాబ్రిక్ నుంచి, ప్రింట్ నుంచి, కట్టిన విధానం నుంచి ప్రతి సినిమాలో ఐఎమ్ ప్రెజెంటెడ్ డిఫరెంట్లీ, అదే సారీ అయినా. సో ఇది కూడా అంతే, సారీయే కానీ మళ్ళీ ఆ ప్రెజెంటేషన్, ఆ క్యారెక్టరైజేషన్, మొత్తం రోల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బియాండ్ మై ఇమాజినేషన్ ఆల్సో. నేను చెప్తూ ఉంటాను ఇలా, నాకు ప్రతి సెక్షన్ లో ఉన్న అమ్మాయిని రిప్రజెంట్ చేయాలని ఉంది అని చెప్తాను, కానీ ఎంతో సెక్షన్స్ నేనే ఇంకా చూడలేదు. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అమ్మాయిని మీరు ప్లే చేయండి అని చెప్పేటప్పుడు ఐ గాట్ ఎక్సైటెడ్. ఐ సెడ్ ఓకే, లెట్స్ డూ ఇట్. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అ నార్త్ ఇండియన్ ఉమన్. మీరు ఆల్రెడీ ఆ లుక్ లో చూసి ఉండొచ్చు. సో సౌత్ ఇండియన్ సినిమాలో నార్త్ ఇండియన్ అమ్మాయి రోల్ ప్లే చేయడం, మళ్ళీ దానికి ఇచ్చిన క్యారెక్టరిస్టిక్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ సెడ్ కమ్ ఆన్. అండ్ సర్స్ ఎనర్జీ, బట్ ఆన్ సెట్ ఇట్ వెంట్ టు అనదర్ లెవెల్ ఆల్ టుగెదర్. ఆయన కూడా పని రాక్షసుడు, నాకు కూడా అసలు ఇంకా వర్క్ లోకి వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ ఉండదు. సో ఇద్దరికి ఎనర్జీస్ అది మర్జ్ అయ్యి, మళ్ళీ రోహిత్ గారు ఆల్సో ఇస్ అనదర్ ఫన్ పర్సన్. ఆయన కూడా ఆ సింక్ అయ్యేంత వరకు అని ఉంటారు, కూల్ గా, రిజర్వ్డ్ గా. బట్ ఒక్కసారి సెట్ మేకప్ అన్ని వేసుకుని వెన్ వి సింక్ నో, దెన్ హీ గివ్స్ గుడ్ గివ్ అండ్ టేక్ ఇన్ అ సీన్. సో అది అంతా ఎంత బాగా పండింది, కలిసి వచ్చిందంటే టుడే ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్.